హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో సౌత్ ఆఫ్రికా లీగ్ T20 మ్యాచెస్లో థర్డ్ మ్యాచ్ అయిన పాల్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ యొక్క మ్యాచ్ అనాలిసిస్ చూద్దారు, అలాగే ప్రిడిక్షన్స్ చూద్దారు. సో ఇక ఫస్ట్ టీం వచ్చి సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ యొక్క ప్లేయింగ్ 11 అండ్ టీమ్ అనాలిసిస్ చూద్దారు. సో ఈ టీం చూస్తే మనకి చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. ఈ టీం అయితే లాస్ట్ లీగ్ లో అయితే విన్ సక్సెస్ చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. సో ఇక ఈ టీం చూసుకుంటే కనుక టోటల్ ఓవరాల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో అటు బ్యాట్స్మెన్, ఇటు బౌలర్స్ అండ్ ఆల్రౌండర్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా కెప్టెన్ విషయానికి వస్తే మార్క్రమ్. సో మార్క్రమ్ గురించి మన అందరికీ తెలుసు, ఈజ్ ద గుడ్ బ్యాట్స్మెన్. వన్స్ అతను కనుక నిలబడితే ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంటది బేసిక్ గా చూడాలంటే. సో పవర్ హిట్టింగ్ అయితే చాలా ఎక్కువ మన వాడికి. సో ఒక్కసారి గ్రీజ్ లో నుంచి ఉన్నాడంటే సిక్సర్స్ అలవాక కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా అనదర్ బ్యాట్స్మెన్ చూసుకుంటే ట్రిస్టన్ స్టాక్స్ వచ్చి మనకి చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడు, అలాగే ఈజీగా సిక్సెస్ అయితే మళ్ళించడం చాలా దిట్ట. సో ప్రీవియస్ గా చూసుకుంటే వాళ్ళ యొక్క బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే వాళ్ళ యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ మనకి అయితే తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇంకా మార్కో జాన్సన్ అట్ బౌలింగ్, ఈ బ్యాటింగ్ తో కూడా మనవాడు ఎరగదీసే ఛాన్సెస్ ఉన్నాయి. సో బౌలింగ్ సో బేసిక్ గా చూసుకుంటే కనుక మన ఇండియాతో జరిగిన మ్యాచ్ లో చాలా ఎక్సలెంట్ గా వేసాడు. సో అలాగే బ్యాటింగ్ అయితే సపోర్ట్ అయితే ఇవ్వగలడు. సో ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే మార్కన్ జాన్సన్ ఉన్నాడు, బాసన్ ఉన్నాడు, సెలెక్టా ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఉన్నాడు, మెర్వ్ ఉన్నాడు. సో వీళ్ళందరూ బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఓవరాల్ గా చెప్పుకోవాలంటే సో సన్ రైజర్స్ ఈస్టర్న్ టీం అయితే ఓవరాల్ గా చాలా ఎఫెక్టివ్ గా ఉందని చెప్పుకోవచ్చు, స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే పాల్ రాయల్స్ టీం చూసుకుంటే సో ఇది కూడా టీం యొక్క ప్లేయర్స్ ని చూస్తే చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు, అలాగే సో యంగ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో ఇందులో చూసుకుంటే కనుక కెప్టెన్ డేవిడ్ మిల్లర్ మన అందరికీ తెలుసు. సో అతని యొక్క పర్ఫార్మెన్స్ ని వన్స్ క్రీజ్ లో నుంచుంటే సిక్సెస్ ని అలవాగ్గా కొట్టగలడు, అలాగే స్ట్రైక్ రేట్ ని బాగా మెయింటైన్ చేయగలడు. సో ఎటువంటి మ్యాచ్ అయినా ఎటువంటి స్కోర్ ఉన్నా కూడా చేసే సత్తా డేవిడ్ మిల్లర్ అయితే ఉంది. సో ఇక అనదర్ బ్యాట్స్మెన్ చూసుకుంటే దినేష్ కార్తిక్ మన ఇండియన్ ప్లేయర్. సో ఈజ్ ఆల్సో ప్లేయింగ్ లెవెల్ లో ఉండే ఛాన్స్ ఉంది. సో కాబట్టి అతని యొక్క పర్ఫార్మెన్స్ అయితే మనకు తెలుసు. సో వన్స్ బ్యాటింగ్ ఫామ్ లోకి వస్తే ఏ షాట్ అయినా అలవకగా కొట్టగలడు, అలాగే బౌండరీని దాటించగలడు. దెన్ నెక్స్ట్ జాయ్ రూట్ మనకి ఐడియా ఉంది. సో ఇంగ్లాండ్ ప్లేయర్, ఈజ్ ఆల్సో వెరీ వెరీ బెస్ట్ బ్యాట్స్మెన్. దెన్ నెక్స్ట్ ఇన్ బౌలింగ్ విషయానికి వస్తే నింగ్రీ, రహ్మాన్, గాలియం అండ్ దర్జియాన్. సో వీళ్ళ బౌలింగ్ టీం అయితే చాలా బాగుంది. నింగ్రీ గురించి మనందరికీ తెలుసు. సో బౌలింగ్ అయితే స్పీడ్ స్టార్ కూడా. సో స్టార్టింగ్ బౌలర్ అలాగే డెత్ ఓవర్స్ కూడా చాలా పొదుపుగా వేసే బౌలర్ అతను. సో మనకి ఓవరాల్ గా చూసుకుంటే ఇటు బ్యాట్స్మెన్ కానీ, అటు ఆల్రౌండర్స్ కానీ, అటు బౌలర్స్ కానీ చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. దెన్ ఇక స్టాటిస్టిక్స్ చూసుకుంటే కనుక ఈ పిచ్ లో సో ఫస్ట్ ఈ పిచ్ వచ్చి మనకి బాల్ అండ్ పార్క్ ప్యాల్ లో జరుగుతుంది. సో పాల్ రాయ్స్ యొక్క ఓన్ స్టేడియం ఇది. సో కొంచెం వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండొచ్చు. సో ఇక చూసుకుంటే కనుక ఈ మ్యాచ్ వచ్చి జనవరి 11th జరుగుతుంది, 4:30 PM జరుగుతుంది. సో అలాగే నెక్స్ట్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే కనుక లాస్ట్ 5 మ్యాచెస్ టీమ్ ఫామ్ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్ లో పారల్ రాయ్స్ వచ్చి 5 మ్యాచెస్ అయితే లాస్ అయింది. అదొక కొంచెం మైనస్ కింద చెప్పుకోవచ్చు. దెన్ ఇక సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్ లో ఒక్క మ్యాచ్ ఓడిపోయి మిగతా అన్ని మ్యాచెస్ నెగ్గింది. సో దీన్ని బట్టి దీని యొక్క పర్ఫార్మెన్స్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఇది లాస్ట్ 5 మ్యాచెస్ టీమ్ పర్ఫార్మెన్స్. దెన్ నెక్స్ట్ లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ హెడ్ చూసుకుంటే ఈ 2 టీమ్స్ కూడా ఓన్లీ 4 మ్యాచెస్ లోనే ఢీకొనడం అయితే జరిగింది. అందులో 4 మ్యాచెస్ లో పాల్ రాయల్స్ వచ్చి 1 మ్యాచ్ నెగ్గింది, సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వచ్చి 3 మ్యాచెస్ అయితే నెగ్గింది. సో ఈ విషయంలో అయితే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కొంచెం ముందడిగా అని చెప్పొచ్చు. దాని ఇక పాయింట్ టేబుల్ చూసుకుంటే పాస్ట్ రాయల్స్ ఇవాళ ఫస్ట్ మ్యాచ్ ఆడుతుంది. సో 0 పాయింట్స్ అయితే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. సో సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ అయితే ఆడిన ఒక మ్యాచ్ ఓడిపోయింది. సో ప్రెసెంట్ 0 పాయింట్స్ తో ఉంది. సో ఇక టీమ్ కంపారిజన్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే సో లాస్ట్ 10 మ్యాచెస్ లో 40% అయితే విన్ పర్సెంటేజ్ ఉంది, అంటే 4 మ్యాచెస్ నెగ్గింది. సో యావరేజ్ స్కోర్ వచ్చి 152 చేసింది, హైయెస్ట్ స్కోర్ వచ్చి 210 చేసింది, లోయెస్ట్ స్కోర్ వచ్చి 83 చేసింది. ఇక సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ చూసుకుంటే 10 మ్యాచెస్ లో 80% నెగ్గింది, అంటే 8 మ్యాచెస్ నెగ్గింది. సో 140 యావరేజ్ స్కోర్, హైయెస్ట్ స్కోర్ 208, లోయెస్ట్ స్కోర్ 54. సో ఇక పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కనుక ఈ పిచ్ వచ్చి
మాక్సిమం 78% హ్యూమిడిటీ ఉండే ఛాన్స్ ఉంది, బట్ 1% ఛాన్స్ మాత్రం రైనింగ్ అవకాశం ఉంది. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఇక్కడ వెదర్ రిపోర్ట్ ప్రకారం రైన్ వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు, చాలా తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు 1% చూసుకుంటే. సో ఇక ఈ వెన్యూలో వచ్చి టోటల్ జరిగిన 4 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ టీం 50% నెగ్గింది, సెకండ్ బ్యాటింగ్ టీం 50% నెగ్గింది, అంటే ఈక్వల్ ఉన్నదన్నమాట పర్సంటేజ్ ప్రకారం. దెన్ ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చి 173, సెకండ్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చి 133. ఇంకా హైయెస్ట్ టోటల్ వచ్చి 208 ఫర్ 4 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 103 ఫర్ 10 వికెట్స్. ఇంకా హైయెస్ట్ చేజ్ వచ్చి 135 ఫర్ 3 వికెట్స్ అండ్ లోయెస్ట్ చేజ్ వచ్చి 134 ఫర్ 3 వికెట్స్. సో ఇక పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే ఇక్కడ సో బేసిక్ గా ఈ పిచ్ అయితే పేస్ బౌలర్ కి అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. టోటల్ 68 వికెట్స్ అయితే తీయడం జరిగింది, ఇక స్పిన్ వచ్చి 41 వికెట్స్ అయితే తీయడం జరిగింది. సో ఇక్కడ డామినేషన్ వచ్చి పేస్ బౌలర్స్ కి ఎక్కువ అనుకూలించే విధంగా ఈ పిచ్ అయితే ఉంది. సో ఇది ఈ మ్యాచ్ అనాలిసిస్. సో బేస్డ్ ఆన్ దిస్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ ఈ మ్యాచ్ గెలిచేది ప్యారల్ రాయల్స్, కానీ టాస్ తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా ఛానల్ యొక్క లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. సో మా ఛానల్ ని ఫాలో అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగ్ అండ్ సౌత్ ఆఫ్రికా లీగ్ మ్యాచెస్ కాకుండా సో బీపీఎల్ మ్యాచెస్ కానీ ఫుట్బాల్ మ్యాచెస్ నుంచి కానీ ప్రొడక్షన్స్ అయితే మా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మా ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.